దాదాపు వందలాది బియ్యం బస్తాలు కనపడినాయి. ఆ బియ్యం బస్తాలను సీజ్ చేశాము. ఉదయం అధికారులు వాటిని సీజ్ చేసిన రైస్ను కేసు బుక్ చేసి సివిల్ సప్లైస్ గోడౌన్కు తరలిస్తారు. ఎవరు దాచి ఉంచారు సార్? పూర్తి వివరాలు అవి అధికారులు తెలుసాలా. ఇప్పుడు సొంతం నా సొంత గ్రామం కాదు, సొంత ఇది కాదు కాబట్టి నాకేం తెలియదు ప్రజెంట్గా. పొద్దునేకి వాస్తవాలు ఏంటివి, ఎవరు దాచిపెట్టినారు, ఇక్కడ ఎవరెవరి పాత్ర ఉంది, దీంట్లో అన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా వైసీపీ నాయకులకు సంబంధించిన దందా అని చెప్పి మాకు క్లియర్గా ఉంది ఇన్ఫర్మేషన్. ఈ వైసీపీ వాళ్ళు పోయిన గవర్నమెంట్ నుంచి ఆనవాయితీగా కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే సహించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. మనకు తెలిసింది ఏమంటే సార్, టీడీపీకి సంబంధించిన వ్యక్తులే చేస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అక్రమ రవాణా చేయాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఖచ్చితంగా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు గత ప్రభుత్వం నుంచి వాళ్ళు అలవాటు పడినారు. వాళ్ళ దందాను మీరు దశల వారికి చూస్తున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువులకు సంబంధించిన గోడౌన్లో బేతంచెర్లలో చూసినాం. అదేవిధంగా పాణ్యం దగ్గర ఒక మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించినది చూసినాం. ఇక్కడ కూడా మాజీ ఎమ్మెల్యేలకు సంబంధం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం మేము. వాళ్ళకి సంబంధించిన అనుచరులు వాళ్ళు చేసినారనే ఇన్ఫర్మేషన్తో ఇక్కడికి వచ్చి ఇది చేసినాం. ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు చెడ్డ పేరు తెచ్చే వాళ్ళని ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు ఇచ్చే రైస్ను అక్రమంగా రవాణా చేస్తే సహించే ప్రసక్తి లేదు. సార్, గతంలో కూడా భారీ మొత్తంలో ఇలా పీడిఎస్ రైస్ పట్టుకున్నప్పుడు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాన్ని బయటికి రాకుండా చూసినారనే ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. అదే చెప్తున్నాను, అవసరమైతే పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. మా ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పగడ్బందీగా పటిష్టంగా ప్రజా పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నూతన విధానాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు నుంచి కూడా పాఠశాలల్లో మిడ్ డే మీల్స్, తర్వాత హాస్టల్స్లో రైసు, అంగన్వాడీ సెంటర్స్కు సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసింది. మా ప్రభుత్వానికి ఒక విధానం అంటూ ఉంది. ఆ విధానం ప్రకారం ఈరోజు సన్నబియ్యం ఇచ్చి విద్యార్థులను ఇది చేయాలని, ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే సన్నబియ్యం కూడా ఇస్తుంది. అధికారుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో దందా నడుస్తుందని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి సార్. అది అధికారుల ఇది ఉందా లేదా, లేకపోతే పొలిటికల్ ఇది ఉందా అనేది రేపు తెలుస్తుంది. దాదాపు ఎన్ని ఉంటాయి సార్ ఇక్కడ రైస్? దాదాపు వందలలో ఉన్నాయి బ్యాగ్స్. కౌంట్ చేయలేదు, కరెంట్ లేదు అక్కడ. అందుకోసం సీజ్ చేసి విఆర్ఓ గారికి పోలీసుల సమక్షంలో లాక్ చేసి ఇవ్వడం జరిగింది. మీ పేరు సార్? మహేష్ నాయుడు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్. వీడియోస్ పంపారు సార్.